నమస్తే అండి, నేను రజాక్. రాజాసాబ్ సినిమాకి సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయితే వస్తున్నాయి. ఈ సినిమా మీద బజ్ లేదని, ఈ సినిమా ఓటీటీ రైట్స్ కూడా చాలా తక్కువ కొన్నారని, ఇంతకుముందు ప్రీవియస్ సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమాలో పసలేదని, అలాగే ఈ సినిమా జోనర్ విషయంకి వచ్చేప్పటికీ ఇదంతా కూడా ఒక కామెడీ సినిమా వెళ్తుందని. అంటే ప్రభాస్ని మేము ఎప్పుడు చూడలేదు ఇలాంటి కామెడీ ట్రాక్లో, ఒక యాక్షన్ మాస్ డ్రామా కావాలి కానీ మాకు ఇలాంటి కామెడీ ఏంటని. అంటే ఈ సినిమాని ఆల్మోస్ట్ ఏంటంటే చాలా నెగిటివిటీ చేసే ప్రయత్నం అయితే జరిగిందనమాట సోషల్ మీడియాలో. చాలామంది రివ్యూవర్లు కూడా ఈ సినిమాకి సంబంధించి చాలా దారుణంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేసినారు. అయితే ఏంటంటే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. రాజాసాబ్కి సంబంధించి ఓవర్సీస్ ఏదైతే ఉందో అదిరిపోయే రేంజ్లో అడ్వాన్స్ బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్నటువంటి సినిమా ది రాజాసాబ్. ఇది వచ్చేసి జనవరి 9న రిలీజ్ కాబోతా ఉంది. కట్ చేస్తే ఇంకా 3-4 రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతా ఉంది. ఈ మూవీని విదేశీ మార్కెట్లో అడ్వాన్స్ బుకింగ్స్ అయితే చాలా గ్రాండ్గా ఓపెన్ అయ్యాయని చెప్పొచ్చు. ప్రభాస్ కెరియర్లో చాలా అత్యద్భుతమైన నెంబర్స్ అయితే ఇప్పుడు ఈ సినిమా ఓవర్సీస్లో కొలగొడుతుంది. ఓవర్సీస్ అంటే అటు యుఎస్ కావచ్చు, యూకే కావచ్చు, రెస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు. సో దుమ్మురేపు దంచుకొడుతుంది. దాదాపు ఇప్పటివరకు 17,500కు పైగా టికెట్లు అయితే అమ్ముడైనట్లుగా ప్రీసేల్స్ ద్వారా అయితే వచ్చినాయి అనమాట. అలాగే జనవరి 8వ తారీఖున ఈ సినిమాకి సంబంధించి ఆంధ్ర, తెలంగాణలో ప్రీమియర్స్ అయితే పడబోతున్నాయి. మరి తెలంగాణకు సంబంధించి పర్మిషన్స్ ఇచ్చారో లేదో నాకైతే తెలియదు, కానీ ఆంధ్ర నుంచి అయితే పర్మిషన్స్ అయితే వస్తాయన్నమాట. దాంట్లో ప్రభాస్ గారి అభిమానులు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు, ఇబ్బంది పడాల్సిన పని లేదు. మంచి నెంబర్స్ అయితే ప్రభాస్ అయితే కొల్లగొడతాడు. ఎందుకంటే ప్రభాస్ సినిమాలు వచ్చేసి అందరి హీరో అభిమానులు కూడా ఎంకరేజ్ చేస్తారు, అంటే ఇష్టపడతారనమాట. ఎంకరేజ్ అంటే ఇష్టపడతారనమాట. ప్రభాస్ ఉండేటటువంటి తత్వం కావచ్చు, ఆయన వ్యవహార శైలి కావచ్చు, అందరినీ కూడా దగ్గరికి చేర్చుకునేదిలా ఉంటుంది. ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానం ఉన్నాడు అనుకుందాం, ప్రభాస్ని ఇష్టపడతాడు. ఒక మహేష్ బాబు గారి అభిమానం ఉన్నాడు అనుకుందాం, ప్రభాస్ని ఇష్టపడతాడు. సో మొత్తానికైతే ప్రీమియర్స్ కూడా మంచి నెంబర్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే దాదాపు 3 ఏళ్ళు శ్రమించి ఈ సినిమాని అయితే తెరకెక్కించినారు. 1-2 రోజులు అయితే కాదు, చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా ఇది ఏంటంటే ఫస్ట్ ఏమనుకున్నారంటే కామెడీ అలాగే హారర్ ఈ జోనర్లో ఈ సినిమా వస్తుంది అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఇది హారర్ అలాగే ఫ్యాంటసీ అనే ఒక జోనర్లో రాబోతున్నట్లు ఇప్పుడు తెలుస్తుంది. బట్ కామెడీ ఉంటుందట. మరి చూడాలి ఆ కామెడీ ఎలా ఉంటుంది, ఆ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది, ఆ ఫ్యాంటసీ ఎలా ఉంటుంది, ఆ హారర్ జోనర్ ఎలా ఉంటుంది అనేది ఎంతవరకు ప్రభాస్ గారిని మనం ఆ జోనర్లో చూడలేదని చెప్పేసి ఈ సినిమాకి సంబంధించినటువంటి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికి ప్రభాస్ను సరికొత్తగా చూపించే లక్ష్యంతో ఈ సినిమా రూపొందించారు. బాహుబలి, సలార్ లాంటి ఇంటెన్స్ పాత్రల తర్వాత ప్రభాస్ను లైట్ హార్టెడ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్తో చూడాలనుకుంటున్నటువంటి అభిమానుల ఆశలను ది రాజాసాబ్ తీర్చబోతుందని చెప్పేసి మేకర్స్ చెప్పడం అయితే జరుగుతుంది. దీని వచ్చేసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మన టీజీ విశ్వప్రసాద్ గారు అయితే ఈ సినిమా నిర్మించడం జరిగింది. ఈ సినిమాలో అనేక మంది పనిచేసినారు. నిధి అగర్వాల్ మెయిన్, అదేవిధంగా మాళవిక మోహన్ పనిచేసినారు. అలాగే మన ఈ సినిమాను వచ్చేసి తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, ఈ మలయాళ భాషలు, సౌత్ భాషలో ఆల్మోస్ట్ అన్నింటిలో కూడా దీన్ని రిలీజ్ చేయడానికి అయితే సిద్ధమైనారనమాట. అలాగే ఇండియా స్థాయిలో ప్రభాస్కున్నటువంటి మార్కెట్ను ఉపయోగించుకునేలా మేకర్స్ అయితే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి అడ్వాన్స్ బుకింగ్స్లోనే ఓవర్సీస్లో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకుందనమాట రాజాసాబ్. ప్రభాస్ అభిమానులు ఈ సినిమాతో మరోసారి బాక్స్ ఆఫీస్ని షేక్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మనందరికీ తెలిసిందే ప్రభాస్కి సంబంధించినటువంటి బాహుబలి సినిమాలు వచ్చిన తర్వాత ఆయన క్రేజ్ ఆకాశాన్ని అంటింది. ఆ తర్వాత మన ప్రభాస్ గారు చేస్తున్నటువంటి సినిమాలు ఫ్లాప్లు అయినా సరే కలెక్షన్స్ పరంగా దుమ్ముని దంచుకొట్టినాయి. ఒక సాహో కావచ్చు, అలాగే అంతకుముందు వచ్చినటువంటి సలార్ కావచ్చు. సలార్ అద్భుతమైన సినిమా, చాలా మంచి సినిమా, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత వచ్చినటువంటి కల్కి 2898 AD ఏదైతే ఉందో పర్ఫెక్ట్ మూవీ ప్రభాస్కి. సో ఇలా అనేక సినిమాలు వచ్చినాయి అనమాట. ఇవన్నీ కూడా మంచి కలెక్షన్స్ అయితే రాబడతా ఉన్నాయి. మొత్తానికి అయితే ఓవర్సీస్లో ఇప్పటికే మంచి నెంబర్స్ అయితే బుక్ చేయడం జరిగింది. 8వ తారీఖు నుంచి ఇక థియేటర్లో సందడి అనమాట. మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ నుంచి మరి పర్మిషన్స్ వస్తాయో లేదో డౌట్, బట్ ఆంధ్ర నుంచి అయితే పర్మిషన్స్ అయితే వస్తాయి. టికెట్ రేట్లు కూడా పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని కూడా గమనించాలి.